భారతదేశం ఎదురు చూసిన సమయం వచ్చేసింది అంటున్నారు జాతీయవాద విశ్లేషకులు విశ్వ. ఒక కథనం చూద్దాం. దశాబ్దాలుగా భారతదేశం ఎదురు చూస్తున్న సమయం ఆసనమైంది. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన సాంకేతికత ఇప్పుడు భారతదేశం తలుపు తడుతోంది. ప్రపంచ దౌత్య చదరంగంలో వాషింగ్టన్ నుంచి మాస్కో, బీజింగ్ వరకు ప్రకంపనలు సృష్టించే ఒక కదలిక జరిగింది. ఇదేదో రక్షణ ఒప్పందం గురించి కాదు, భారతదేశం సూపర్ పవర్గా మారడం లేదా పాశ్చాత్య శక్తుల కస్టమర్గా మిగిలిపోవడం గురించిన కథ. నేను చాలా శుభవార్త తెచ్చాను, పూర్తి వార్తలను వివరంగా చదవండి అని చెబుతున్నారు. ఈ కథ ఒక సంచలన ఆఫర్తో ప్రారంభమవుతుంది. అది ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. రష్యా భారతదేశానికి సుఖోయ్ 57E స్టెల్త్ ఫైటర్ జెట్ల కోసం 100% సాంకేతిక బదిలీ మరియు భారతదేశంలో వాటి ఉత్పత్తి చేయాలని ప్రతిపాదన చేసింది. అంటే అమెరికా తన అత్యంత సన్నిహిత మిత్ర దేశాలకు కూడా ఇవ్వని ఆఫర్ను రష్యా భారతదేశం ముందుంచింది. ఈ ప్రతిపాదన అమెరికా తన అధునాతన స్టెల్త్ ఫైటర్ F-35Aని భారతదేశానికి విక్రయించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వచ్చింది. తేడా ఒకటే, F-35A కొనుగోలు చేస్తే భారతదేశం కేవలం కస్టమర్ మాత్రమే ఉంటుంది. కానీ సుఖోయ్ 57E తీసుకుంటే భారతదేశం దాని నిర్మాత కావచ్చు, సాంకేతికతకి యజమాని కావచ్చు. రష్యా భారతదేశం ముందుంచిన ప్రపోజల్ కేవలం ఫైటర్ జెట్ల అమ్మకానికి మాత్రమే పరిమితం కాదు. భారతదేశం మరియు రష్యా కలిసి సుఖోయ్ 57Eని తయారు చేస్తాయని, అందులో వాడే స్టెల్త్ టెక్నాలజీ, ఇంజన్, ఏవియానిక్స్ మరియు ఆయుధ వ్యవస్థలను సంయుక్తంగా అభివృద్ధి చేస్తాయని రష్యా చెప్పుకొచ్చింది. దశాబ్దాలుగా ప్రపంచంలో చాలా శక్తులు కోరుకున్న టెక్నాలజీకి సంబంధించినటువంటి కీలకాన్ని రష్యా భారతదేశానికి అప్పగించడానికి రెడీ అవుతుంది. భారతదేశంలో ఈ ఉత్పత్తి నాసిక్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ప్లాంట్లో జరగచ్చు. అక్కడ ఇప్పటికే భారత వైమానిక దళానికి వెన్నుమొగ్గ నిలిచే తేజస్ మరియు సుఖోయ్ 30 MKI ఫైటర్ జెట్లు తయారవుతున్నాయి. అంటే భారతదేశం కొత్త ఫ్యాక్టరీ నిర్మించాల్సిన అవసరం లేదు, కొత్త సన్నాహాలు చేయాల్సిన అవసరం లేదు. కేవలం ప్లాంట్లో కొత్త యంత్రాలను అమర్చడం ద్వారా కొత్త టెక్నాలజీతో భారతదేశం తదుపరి అడుగుగా నేరుగా 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ప్రపంచంలోకి వెళ్తుంది. సుఖోయ్ 57Eని అర్థం చేసుకోవాలంటే ఇది గాల్లో అదృశ్యమే విమానం. ఇది సూపర్ సోనిక్గా ప్రయాణిస్తుంది. దాని థ్రస్ట్ వెక్టరింగ్ ఇంజన్లు ఆకాశంలో మరణ నృత్యంగా చేస్తున్నట్టుగా దాన్ని కదిలిస్తాయి. శత్రువులు రాడాలు దాన్ని పట్టుకోలేవు. ఒకవేళ పట్టుకున్నా అప్పటికి చాలా ఆలస్యం అవుతుంది. భారతదేశంలో ఉత్పత్తికి అనుమతి లేదు, టెక్నాలజీ బదిలీ లేదు, మరియు ధర కూడా యూనిట్కి సుమారు 80 మిలియన్లు ఉంటుంది. ఏదైతే F-35Aకి వాస్తవంగా భారతదేశానికి ఇప్పుడు సుఖోయ్ ఇస్తున్నట్టు డీల్ మరొకటి ఉండదు, అంతకంటే పెద్ద డీల్. అమెరికా ప్రతిపాదన చూస్తే F-35A ఇవ్వాలనుకుంటుంది. ఈ ఫైటర్ జెట్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. సెన్సార్ ఫ్యూజన్, AI ఆధారిత అగ్ని నియంత్రణ, నెట్వర్క్ సెంట్రిక్ వార్ఫేర్, ఇది ప్రధానంలో సాట్లేదు. కానీ సమస్య ఏంటంటే అమెరికా ఏ దేశాన్ని దాని సాంకేతికతకు యజమానిగా చేయదు. భారతదేశంలో ఉత్పత్తికి అనుమతి ఉండదు, టెక్నాలజీ బదిలీ లేదు, ధర కూడా యూనిట్కి సుమారు $80 మిలియన్. దీనికి పూర్తిగా వేరే లాజిస్టిక్ సపోర్ట్, కొత్త శిక్షణ, కొత్త మౌలిక సదుపాయాలు అవసరం. అంటే భారతదేశం కేవలం కస్టమర్గా ఉంటుంది, వినియోగదారుగా మాత్రం ఉంటుంది, నిర్మాత కాదు. కానీ కథలో నిజమైన మలుపు భారతదేశ రాడార్ వ్యవస్థ మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినప్పుడు వచ్చింది. అకస్మాత్తుగా బ్రిటిష్ రాయల్ నేవీ F-35B స్టెల్త్ ఫైటర్ అత్యవసర ల్యాండింగ్ కోసం త్రివేంద్ర గగనతలంలో ప్రవేశించింది. సాంకేతిక లోపం ఏర్పడింది. అయితే అసలు వార్త ఏంటంటే అమెరికా మరియు బ్రిటన్ ప్రపంచంలో అదృశ్య ఫైటర్ జెట్ అని పిలిచే దాన్ని గుర్తించడమే కాకుండా భారతదేశం యొక్క IACCS వ్యవస్థ ద్వారా ట్రాక్ చేయబడింది. భారత వైమానిక దళం వెంటనే నిఘా కోసం సుఖోయ్ ఫైటర్ జెట్లు పంపింది, మరియు అమెరికా తయారు చేసిన బ్రిటిష్ విమానాలను చుట్టుముట్టింది. అంటే భారతదేశం స్టెల్త్ విమానాలు తయారు చేయకపోవచ్చు, కానీ ప్రపంచంలోనే మరే దేశానికి లేని స్టెల్త్ ఫైటర్ జెట్లు పట్టుకునే సామర్థ్యం భారతదేశానికి ఉంది. ఇదే IACCS వ్యవస్థ ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ వైమానిక చొరబాటును నిరోధించింది. F-35B డిజైన్లో ఆయుధాలు అంతర్గత బేలు దాగుంటాయి. ఇంజన్ మరియు టర్బైన్లు రాడార్కి దొరకకుండా కప్పి ఉంచబడతాయి. అయితే భారతదేశపు అధునాతన రాడార్ టెక్నాలజీ ఈ అదృశ్య విమానం యొక్క రహస్యాన్ని బయటపెట్టింది. ఇప్పుడు ప్రపంచ దృష్టి భారతదేశం మీద ఉంది. భారతదేశం ఇప్పుడు తమ వల్ల పట్టడం లేదని అమెరికా షాక్లో ఉంది. ఇదే అసలు ఈ IACCS సిస్టమ్ అంటే ఏంటి? ఇదే IACCS వ్యవస్థ ఇటీవల ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ వైమానిక చొరబాటును నిరోధించింది. F-35B డిజైన్లో ఆయుధాలు అంతర్గత బేలు దాగుంది, ఇందాక చెప్పుకుంది. అయితే భారతదేశ అధునాతన రాడార్ టెక్నాలజీ ఈ అదృశ్య విమానం యొక్క రహస్యాన్ని బయటపెట్టడం ఒకటైతే, అమెరికా షాక్లో ఉండటం మరొకటైతే, రష్యా నవ్వుతోంది. ఎందుకంటే అది భారతదేశం ముందు ఒక ఆఫర్ ఉంచింది. అది భారతదేశాన్ని రక్షణ సూపర్ పవర్గా మార్చగలదు. తదుపరి ఏం చేయాలి? ఇది సాధారణ రక్షణ ఒప్పందం కాదు, ఇది భారతదేశ భవిష్యత్తు నిర్ణయించే మలుపు. భారతదేశం సుఖోయ్ 57Eని తయారు చేస్తే కేవలం యుద్ధ విమానాలు మాత్రమే కాకుండా ప్రపంచం మొత్తానికి టెక్నాలజీని విక్రయిస్తుంది. రష్యాతో కలిసి భారతదేశం తన సొంత 5th జనరేషన్ విమానాశ్రయాన్ని నిర్మించుకోవచ్చు, మరియు రాబోయే దశాబ్దాలు అమెరికా ఆయుధాల మార్కెట్కి నేరుగా సవాల్ విసరచ్చు. సాంకేతిక పరిజ్ఞానం యొక్క తయారీదారు మరియు ఎగుమతిదారుగా మారుతుందా? ప్రశ్న చాలా పెద్దది, సమయం తక్కువగా ఉంది, మరియు వాటాలు మొత్తం ప్రపంచం. భారతదేశం రష్యాతో పొత్తు పెట్టుకోవాలి లేదా అమెరికాతోనూ? మీ పన్ను డబ్బుతో అమెరికా F-35A కొనుగోలు చేయాలా లేదా రష్యా సుఖోయ్ 57Eనా? మీరేం కోరుకుంటున్నారు అన్నటువంటిది అడుగుతున్నారు.